guys, welcome back to మన ఐషిక ఛానల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం బుల్డాగ్ నూడిల్స్ చేస్తున్నాము డిన్నర్కి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ హాఫ్ స్పూన్ అవకాడో ఆయిల్ వేసుకోవాలి. అండ్ దెన్ మీడియంకి ఆన్ చేసుకుంటాం పొయ్యిని. కొంచెంసేపు వేరెక్కిన తర్వాత ఆగాలి. ఇప్పుడు ఒక 250 ml వాటర్ పోసుకుంటాము. ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి, నూడిల్స్ చేస్తున్నాం కాబట్టి. కొంచెంసేపు వాటర్ని మరగనివ్వాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి, సో ఇప్పుడు నూడిల్స్ వేసేయాలి. సారీ. ఇప్పుడు దాన్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మధ్యలో కొంచెం కలపాలి, నూడిల్స్ వేరెక్కినాయో లేదో చూడటానికి. ఇప్పుడు బుల్డాగ్తో వచ్చిన సాస్ వేస్తున్నాము. నార్మలీ ఇది యాక్చువల్లీ చాలా స్పైసీగా ఉంటుంది, కానీ ఇవాళ ఫ్లేక్స్ వేయట్లేదు. ఎందుకంటే స్పైసీ ఎక్కువ తింటే బాగుంటుందని నా అమ్మ చెప్పింది. సో ఫ్లేక్స్ పక్కన పెట్టేసి ఒక సాస్ వేస్తున్నాము. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే బుల్డాగ్ సాస్ వేస్తాం కదా. యాక్చువల్లీ నేను అనుకోలేదు నేను ఎప్పుడు నూడిల్స్ చేయను, ఎందుకంటే నార్మలీ మా అమ్మ చేస్తుంది నాకు. కానీ ఫస్ట్ టైం, నాట్ బ్యాడ్ యాక్చువల్లీ ఫర్ ఫస్ట్ టైం నిజంగా అంటే. ఇప్పుడు ఒక 2 minutesలో నా డిన్నర్ రెడీ అవ్వబోతుంది. నేను యాక్చువల్లీ వాళ్ళు డిన్నర్ చేసుకున్నాను. ఇట్స్ గుడ్ ఫర్ ఫస్ట్ ట్రై యాక్చువల్లీ. I might not try it again because behind the scenes I burned my finger a little, but it's okay. Maybe I'll learn when I grow up. After all, I am only 13. ఇప్పుడు మన డిన్నర్ రెడీ అయిపోయింది, కానీ డిష్ చేయడానికంటే చాలా బరువుగా ఉంటుంది అండ్ మళ్ళీ కాలితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మా అమ్మ వచ్చి చేస్తుంది నా కోసం. మీన్వైల్ విల్ సీ యూ లేటర్. నా డిన్నర్కి ఇవాళ బుల్డాగ్ నూడిల్స్. నార్మలీ చాలా రెడ్గా ఉంటుంది, అందుకే ఎండ్లో సూప్ తాగను, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రై చేద్దాం. యాక్చువల్లీ చాలా వేడిగా ఉంది, అందుకే కొంచెం బ్రేక్ తీసుకొని చేశాను. బట్ ఇప్పుడు ట్రై చేద్దాం. చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా మా అమ్మ చేసినట్టు ఉంది. మళ్ళీ ఐ హోప్ ఐ విల్ కుక్ అగైన్ సో ఐ కెన్ అప్లోడ్ అనదర్ వీడియో ఆన్ మై గుడ్ కుకింగ్ స్కిల్స్. బట్ ఐల్ సీ యూ లేటర్. Bye. And until then, stay tuned and keep watching.